ఏజీవీఆర్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. మా ఏజీవీఆర్ స్టూడియోస్కి చాలామంది ఆర్టిస్టులు వస్తుంటారు. అంటే ఆర్టిస్టులు అంటే సినిమాలో చేరాలనుకునే ఆశావాహులు. వాళ్ళకి మరి ఎందుకని అట్లా సినిమాల్లో నటించాలని కోరిక కలుగుతున్నదో మేము తెలుసుకున్నాను, ప్రయత్నిస్తున్నాము. మొన్న మా వీడియోలో శ్రీమతి కృపారాణి గారిని పరిచయం చేశాము. అట్లాగే ఇప్పుడు మన గుంటూరు స్టూడియోకి వచ్చిన విజయవాడ నుంచి వచ్చిన కుమారి గారిని పరిచయం చేస్తాము. అమ్మా నమస్కారం. అమ్మ కుమారి గారు. నమస్కారం అండి. ఏంటండి మీ ఇప్పుడు ఈ వయసులో మీరు సినిమాలకు ఎందుకు వద్దాం అనుకుంటున్నారు? నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి కూడా నాకు కోరిక సార్ అది. కానీ నేను ఎవరు తీసుకెళ్తారో ఏంటనేది నాకు తెలియదు సార్. తెలియకోకుండానే అట్లాగే కృపా గారు పరిచయం అయ్యారు. నేను ఇట్లా వస్తానక్క, నన్ను కూడా తీసుకెళ్ళక్క అని అన్నాను. సరేనమ్మా రమ్మా అన్నారు. నాకు ఇంట్రెస్ట్గా ఉండి నేను వచ్చాను సార్. అవునమ్మా, ఇప్పుడు సినిమాలో నటించడం అంటే ఇప్పుడు డబ్బుల గురించే, లేకపోతే? డబ్బుల గురించి కాదు సార్, నాకు అది చెయ్యాలని నా కోరిక సార్. అవును, అవకాశాలు వస్తాయన్న నమ్మకం ఉందా మీకు? చేస్తాను సార్, ఉంటాయి సార్. నమ్మకం ఉండమట్టే వచ్చాను సార్. నేను తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలిసిన వాళ్ళు ఎవరు లేరు సినిమా ఫీల్డ్లో. తెలియదు సార్. మీరు లేట్గా ఇవి సినిమా ఫీల్డ్లోకి ఎంటర్ అవుతున్నారు కదా, మరి సినిమాలో ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుందా మీకు? ఉంటుంది సార్, ఉంటుంది. ఎలా ఉంటుంది మీకు? ఎవరు డైరెక్టర్లు, నిర్మాతలు ఎవరు తెలియదన్నారు, మరి ఎట్లా తెలుసు, ఎట్లా ఉంటుంది? కృపా ద్వారాగా తెలిసింది సార్ నాకు. ఇది సరేనమ్మా, ఇది మా స్టూడియో అంటే మాది యూట్యూబ్ ఛానల్ చిన్నది. ఇప్పుడు మీ ఉద్దేశం ఏంటంటే పెద్ద సినిమాల్లో నటించాలని కదా, అది ఎట్లా సాధ్యం అవుతుంది? దేవుడి దయ సార్, దేవుడి దయ. వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడి దయ. ఇప్పుడు మరి మీరు ఇప్పుడు బయటకు వస్తుంటే మీ పిల్లలు కానీ, మీ భర్త కానీ, మీ అత్త మామలు కానీ మరి అబ్జెక్షన్ చెప్పరా? ఏం లేదు సార్, చెప్పలేదు. ఇష్టపూర్వకంగానే వచ్చాను సార్. వాళ్ళ ఇష్టపూర్వకంగానే వచ్చాను. మరి సినిమా ఫీల్డ్ లో లేడీస్ కి చాలా ఇబ్బందులు ఉంటాయి కదా, మరి వాటిని ఎట్లా చేసుకుంటారు? ఇబ్బందులు అంటే కొన్ని ఇబ్బందులు లేకోకుండానే ఉంటాయి సార్. అది దాన్ని బట్టి నేను చేస్తాను సార్. నేను మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటారు? అవును సార్, మా జాగ్రత్తలు మేము తీసుకుంటాము. మేము చేస్తామని మాకు నమ్మకంతో ఉండి వచ్చాను సార్. వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు మరి చిన్నప్పుడు ఏమన్నా ట్రైనింగ్ తీసుకున్నావా? లేదు సార్, లేదు లేదు, ఇదే ఫస్ట్ టైం సార్. అంటే మరి ఫస్ట్ టైం అంటే ఇంట్లో నువ్వు ప్రాక్టీస్ చేసి రావాల్సింది, కానీ డైరెక్ట్గా ఇట్లా వచ్చేసేస్తే ఎలా యాక్షన్ చేయగలవు? ఇంట్లో చేయాలని ఉండా కానీ సార్, అది పిల్లలతో చేయలేకపోయాను సార్. అంటే ప్రాక్టీస్ చేయటం కూడా కష్టంగా ఉంది సార్. ఇంట్లో పిల్లల వల్ల నేను చేయలేకపోయాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చేద్దామని నిర్ణయం తీసుకుని నేను వచ్చేసాను సార్ ఇక్కడికి. ఏ సినిమాల్లో అయినా కూడా ఏంటంటే ఫస్ట్ ఏంటంటే కొత్తగా వాళ్ళని తీసుకునేటప్పుడు ఆడిషన్స్ని కండక్ట్ చేస్తారన్నమాట. ఈ ఆడిషన్స్లో ఏంటంటే మీకు డైలాగ్ ఇస్తాము, ఆ డైలాగ్ ఎట్లా చెప్తావు, మీ యొక్క ఫేస్ రీడింగ్స్, ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉంటాయి చూస్తాం అనమాట. అవి కనుక నచ్చితే మీకు సినిమాలో ఛాన్స్ ఇస్తారు. ఇట్లా మా అలాంటి షార్ట్ ఫిల్మ్స్లో నటించిపోయావు అనుకోమ్మా, ఎవరికైనా పెద్ద డైరెక్టర్ చూపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఈ పెద్ద సినిమా డైరెక్టర్ దగ్గరికి వెళ్తావు, తెలిసిన వాడైనా, వాడు అతను ఏమడుగుతాడు, అమ్మ నీకు ఇంతకుముందు అనుభవం ఉందా అని అడుగుతాడు కదా. కాబట్టి అప్పుడు ఏంటంటే మా అలాంటి యూట్యూబ్ ఛానల్స్లో షార్ట్ ఫిల్మ్స్లో నటించినవి ఆ వీడియోస్ మీరు అక్కడ చూపిస్తారనమాట. చూపిస్తే వాళ్ళకి నచ్చితే అప్పుడు వాళ్ళు ఓకే అంటారు. అంతే కదా, మీరు ఎవరైనా ఎక్స్పీరియన్స్ అడుగుతారు కదా. కాబట్టి నేను మీకు ఇప్పుడు 2-3 డైలాగులు చెప్తాను, అది మీరు ఎలా చెప్తారో చూద్దాం, దాన్ని బట్టి మేము సెలక్షన్ ఉంటుంది. రైట్. చూడు కుమారి, ఇప్పుడు నీకు ఒక సిచ్యుయేషన్ చెప్తాను కదా, ఆ సిచ్యుయేషన్లో నీ డైలాగ్ కూడా నువ్వు చెప్పాలి. మీ భర్త లేట్గా వచ్చారు, 12కి అట్లా నైట్ వచ్చారు. ఆయనతో నువ్వు ఎట్లా మాట్లాడతాం అంటే, ఏమంటే ఇంత లేట్గా వచ్చారని ఫస్ట్ ఆయన ఏదో చెప్తాడు. చెప్పిన తర్వాత మీరన్నీ ఇట్లా అబద్ధాలు చెప్తారు, అట్లా ఏముండదు సార్ మాకు. మీకు కాదమ్మా, ఇప్పుడు యాక్షన్ చేయాలి. సిచ్యుయేషన్ 2-3 చెప్తాను, వాటిలో నువ్వు కరెక్ట్గా చెప్తే నువ్వు సెలెక్ట్ అవుతావు. ఇంకోటి ఏంటంటే, కొత్తగా వచ్చే ఆర్టిస్టులు మీరు చెప్పేది మీరు ఎప్పుడు కూడా కెమెరా వంక చూడకూడదు. మీరు ఇలా చూసారనుకోండి అది అయిపోతుంది అనమాట. అంటే మీరు కెమెరా అక్కడ లేదు అనుకునే మీరు యాక్షన్ చేయాలన్నమాట. ఇప్పుడు మీ భర్త ఇంటికి లేట్గా వచ్చాడు, 12కి, మీ రియాక్షన్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ అంటే స్లో నుంచి హైకి వెళ్దాం. ఏంటండి ఇలా లేటుగా వచ్చారు, ఏంటండి లేటుగా వచ్చారు, దేని వల్ల వచ్చారండి, ఎంత లేట్ ఎందుకు అయిందండి అని అడుగుతా. అంటే యాక్షన్ చేయాలి, చెప్పడం కాదు. సరే చెప్తాను. మీ భర్త ఇక్కడ ఎదురుగా ఉన్నాడు అనుకుని మీరు యాక్షన్ చేస్తుంటే అది కెమెరా క్యాచ్ చేస్తున్నాం. ఏంటండి ఇంత లేటుగా వచ్చారు,
ఆ, ఎన్నో వస్తుంది. ఏంటండి ఇంత లేటుగా వచ్చారు? బో ఇంత లేట్ ఎందుకు అయిందండి మీకు? ఏదో మీరు డైలాగ్ చెప్పినట్టుంది. ఏంటండి ఇంత లేటుగా? ఎదురుగా భర్త అనుకోవట్లేదు. ఆ, ఏంటండి ఇంత లేటుగా వచ్చారు? దేనివల్ల లేట్ అయిందండి? ఎక్కడికి వెళ్ళారండి ఇప్పుడు దాకా? ఆ డైలాగ్ బట్టి పెట్టేస్తావా? సిచ్యుయేషన్ ఒకసారి చెప్పండి సార్ మీరు. అదేనమ్మా, ఇప్పుడు మీ ఊహించుకోవాలన్నమాట. మీ ఆయన లేటుగా వచ్చాడు, ఎదురుగా ఉన్నాడు, ఏమంటారు ఎట్లా ఏంటండి ఇంత లేటుగా వచ్చారు అని ఆ డైలాగ్ బట్టి పెట్టావు కదా. ఏమండి ఇంత లేటుగా వచ్చారు, పిల్లలు పడుకుంటారని తెలియదా? అలా ఆగి ఫేస్లో కొద్ది కోపం కొద్దిగా అది చేసి చెప్పాలి. అట్లా చెప్పాలా సార్? ఏంటండి ఇంత లేటుగా వచ్చారు? నవ్వి చిన్నగా డైలాగ్ కుమారి గారు, ఇప్పుడు మీరు ఏంటంటే ఇలా మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసుకున్నారు అనుకోండి, మీకు కొన్నాటికి ప్రాక్టీస్ అవుతుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. అంటే ఒక్కొక్క సన్నివేశంలో మనం ఎట్లా రియాక్ట్ అవుతాము, మనం రిహార్సల్స్ చేసుకోవాలి. దీన్ని రిహార్సల్స్ అంటారు. మనలో ప్రాక్టీస్ చేసుకోవాలి. అద్దం ముందు నుంచుని ఇప్పుడు మీరు చెప్పినవన్నీ కూడా అద్దంలో చూసుకుని మీకు తెలిసిపోతున్నాను సరే. అంటే ఇప్పుడు కూడా ఆర్టిస్ట్కి కావాల్సింది బాడీ మూమెంట్స్. కదలకుండా స్థిరంగా కూర్చొని డైలాగ్ చెప్పకూడదు. బాడీలో ఆ యొక్క భావన మీకు బయటికి రావాలన్నమాట. అలా చేసుకోండి, మీకు బాగా ఎదుగుతుంది. అదే ప్రేక్షకుల ద్వారా మేము ఎజివేర్ క్రియేషన్ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే, ఈ రోజుల్లో సినిమాల్లో ఛాన్సులు రావడం చాలా కష్టం. ఎందుకంటే ఆ నిర్మాత కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నప్పుడు మీలో నటన ఉంటే తీసుకుంటాడు, లేకపోతే ఎవరికి ఇదేనంట. మీలో కనుక నటించే టాలెంట్ ఉంది అంటే డెఫినెట్గా వాళ్ళే మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. అయితే మీరు సినిమాలో ఛాన్సులు రావాలంటే చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేసేసి ఆ వీడియో ద్వారా వాళ్ళకి మీరు పరిచయం చేసుకోవాలన్నమాట. అంతేగాని ఇక్కడ కులం బట్టి కానీ, లేకపోతే మా మామయ్య ఉన్నాడు, బావ ఉన్నాడు, ఇంకోటి రిలేషన్స్ ఉన్నా కూడా వాళ్ళు మా అయితే ఒక ఛాన్స్ ఇస్తారని, కానీ మీరు టాలెంట్ లేకపోతే వాళ్ళు ఎప్పుడు తీసుకోలేరు కదా. కాబట్టి ఏంటంటే ఏ వయసుకైనా కూడా మీకు సినిమాలో పైకి రావడానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే మీరు రిటైర్మెంట్ లేదు. ఇక్కడ ఏంటంటే మీకు గవర్నమెంట్ సర్వీస్లో కానీ, ప్రైవేట్ సర్వీస్లో కానీ 60 సంవత్సరాలకి 50 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఉంటుంది. ఈ సినిమా ఫీల్డ్లో మీకు రిటైర్మెంట్ అంటూ ఉంటుంది అనమాట. మీకు ఓపిక టాలెంట్ ఉన్నంత వరకు ఏదో క్యారెక్టర్లో మేము తీసుకుంటూనే ఉంటాం. ముఖ్యంగా ఇప్పుడు ఏమవుతుందంటే మరి ఈ టీవీ సీరియల్స్ వస్తున్నాయి కదా, ఈ టీవీ సీరియల్స్లో లేడీస్ ఓరియంటెడ్ ఎక్కువ అయిపోతుంది చాలామంది. అంటే ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే లవ్ స్టోరీసు, పొలిటికల్ వీటికి ఎక్కువ వాల్యూ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే లేడీ ఓరియంటెడ్ టీవీ సీరియల్సే బాగా ఆడుతున్నాయి. కాబట్టి మీరు సినిమాల్లోనే కాకుండా టీవీ సీరియల్స్లో కూడా మీరు ట్రై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. నువ్వు సీరియల్స్ చూస్తుంటామా? అంటే టీవీ సీరియల్స్ సంవత్సరాల తరబడి కూడా ఉంటాయి కదా, చాలా మంది చూస్తూ ఉంటారు. మేము చాలా మంది ఇళ్ళలో చూసింది ఏంటంటే, మనం ఇంటికి వెళ్తే వాళ్ళు టీవీ ఆఫ్ చేయరన్నమాట. సీరియల్స్ చూసేంత వరకు వాళ్ళకి ఇదిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సినిమాలతో పాటు ఈ టీవీ ఛానల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయినాయి. కాబట్టి అందులో కూడా మేము ప్రయత్నించవచ్చు. దేనికైనా కూడా ప్లాట్ఫామ్ అంటూ కావాలంటే ఈ షార్ట్ ఫిల్మ్స్ అనమాట. ఈ షార్ట్ ఫిల్మ్స్లో మీరు యాక్ట్ చేసి మీ యొక్క టాలెంట్ని అటు టీవీ సీరియల్స్కి కానీ, టీవీ ఛానల్స్కి కానీ, లేకపోతే పిక్చర్ తీసే డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ దగ్గర కానీ చూపించుకునే అవకాశం ఉంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్.